స్వస్వరూపం అంటే ఏంటి? స్వస్వరూపం అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం. ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించకముందు నేనున్నానా, నేను లేనా? ఒకవేళ ఈ క్షణమే ఈ శరీరాన్ని త్యజిస్తే నా అస్తిత్వం కొనసాగుతుందా, కొనసాగబోవట్లేదా? ఒకవేళ ఈ శరీరంలోకి రాకముందు కూడా నేను ఉంటే, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా నేను ఉండబోతుంటే అది ఎవరు? ఆ ప్రశ్నలకి సమాధానమే స్వస్వరూప జ్ఞానం. అలాగే ఇందాక మీరు పూజలు, వ్రతాలు వీటన్నిటి గురించి చెప్పారు. దీనికి సమాధానం నేను చెప్పక్కల్లా. మీరే భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం కానీ మీరు ఒకసారి అధ్యయనం చేస్తే అందులో 4వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి సాధకుడికి అందుబాటులో ఉన్న అనేక మార్గాల గురించి తెలియజేశాడు. 32వ శ్లోకానికి వెళ్ళేటప్పటికి వేదాల్లో ఇవి కాకుండా ఇంకా ఎన్నో సాధనా మార్గాల గురించి, యజ్ఞాల గురించి చెప్పారు. కానీ వాటి వలన ఏ ప్రయోజనం ఉండదు, త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సరైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తూ వాటన్నిటికన్నా స్వస్వరూప జ్ఞానమే మిన్నని తెలియచేశారు. ఎందుకంటే 4వ అధ్యాయం 33వ శ్లోకంలో వారు ఏం చెప్పారంటే, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞమే మిక్కిలి శ్రేష్టమని. ఒకసారి ఆలోచించండి. 4వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి 31వ శ్లోకం దాకా సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఉపలబ్ధమై ఉన్న అన్ని సాధనా మార్గాల గురించి చెప్పి, వాటి వలన వచ్చే లాభాల గురించి చెప్పి, 32వ శ్లోకంలో ఇంకా ఎన్నో సాధనా మార్గాల గురించి వేదాలు చెప్పాయని చెప్తూ, వాటన్నిటిని త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే వాటి ఫలితాలు ఇస్తాయని చెప్తూ, శ్రీకృష్ణుడు 4వ అధ్యాయం 33వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. అంతేకాదు 4వ అధ్యాయం 38వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఈ ప్రపంచమున జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైన సాధన మరి ఒకటి లేదు. అంటే పూజలు వీటన్నిటికన్నా కూడా అత్యంత ఉన్నతమైనది, శక్తివంతమైనది జ్ఞానమేనని స్వయంగా గీతాచార్యులైన శ్రీకృష్ణునే చెప్పారు కదా. ఇంకా మీకు నమ్మకం కుదరకపోతే శంకరాచార్యుల వారు వివేక్ చూడమని 13వ శ్లోకం కానీ మనం అధ్యయనం చేస్తే, గురువు చేసిన హితబోధల వలన తప్ప, సరైన తత్వజ్ఞాన విచారణ వలన తప్ప, నదీ నదాలలో పుణ్యస్నానములు ఆచరించటం వలన కానీ, దానాల వలన కానీ, 100 సార్లు ప్రాణాయామాలు చేయటం వలన కానీ పరమసత్యం మీద నిశ్చలమైన విశ్వాసం కలగదు. స్పష్టంగా చెప్పారు. మనం ఇదే ఆధ్యాత్మికత అనుకుంటే నష్టపోతాం. అంతేకాదు సుమా, భజగోవిందం 17వ శ్లోకం మీరు ఒకసారి చదవండి. దాంట్లో ఏమనుంది? గంగాసాగర్ తీర్థంలో స్నానములు ఆచరించిన, వ్రతములు దానాలు చేసి దేవతలందరినీ మెప్పించిన ఆ వ్యక్తికి జ్ఞానం కలగకుంటే ఎన్ని జన్మలెత్తినా మోక్షప్రాప్తి కలగదని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు వివేక్ చూడమని 5వ శ్లోకంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీరు యజ్ఞయాగాదులు చేసి దేవతలందరినీ మెప్పించవచ్చుగాక, కానీ జ్ఞానము కలగకుంటే మోక్షప్రాప్తి కలగదని వివేక్ చూడమని 5వ శ్లోకంలో కూడా శంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మనం అసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అంటేనే స్వస్వరూప జ్ఞానం. ఈ పూజలు, యజ్ఞాలు, వ్రతాలు ఇవన్నీ చేస్తే చేయండి, కానీ ఇది చేస్తూ ఇదే ఆధ్యాత్మికతని పొరపాటు పడద్దు. ఈ అజ్ఞానాన్ని మన నుంచి తొలగించడానికే అనేక మంది మహనీయులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేను చెప్పేది సత్యమా అసత్యమా అన్నది మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే భగవద్గీత 4వ అధ్యాయం 33వ శ్లోకం చూడండి. ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞమే మిక్కిలి శ్రేష్టమైనది. అలాగే 4వ అధ్యాయం 38వ శ్లోకం చూస్తే, ఈ ప్రపంచమున జ్ఞానముకు సాటి సమానంగా పవిత్రమైనది మరి ఒకటి లేదు. అలాగే వివేక్ చూడమని 5వ శ్లోకం, వివేక్ చూడమని 13వ శ్లోకం, భజగోవిందం 17వ శ్లోకం, ఇన్ని సాక్ష్యాలు మీకు అందిస్తున్నా. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.